మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పేరు పుష్పా కిరణ్ కుమార్, గ్రామము స్వాములవారి లింగోటం, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. నా యొక్క సమస్య చెప్పుకోకముందు మీ ఒక టీవీ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. గత కొన్ని రోజులుగా మీరు నా యొక్క సమస్యను మీ కెమెరాల ద్వారా తీసుకొని మరి పెద్దల వరకు ఈ యొక్క సందేశాన్ని వాళ్ళకు వివరిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాము. గత 38 రోజుల క్రితం మా పాలివారు నా ఇంటిపైకి వచ్చేసి దౌర్జన్యంగా నా ప్రహరీ గోడను కూల్చేసి నా ఇంటి తలుపులను పలగొట్టడం జరిగింది. అట్టి విషయాన్ని స్థానిక పిఎస్ఓలకు చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి కంప్లైంట్ తీసుకోకుండా నాకు సహకరించినందున తక్షణమే ప్రజావాణికి వచ్చి నేను న్యాయం చేయాలని కోరినాను. కానీ గత 30 రోజులుగా ఈ రోజు వరకు మా యొక్క ఇల్లు ప్రహరీ కూడా కూల్చబడి ఉంది. మా ఇల్లు తలుపు కూలబడి ఉన్నది. ఇదే విధంగా మా యొక్క పాలివారు గత 10 సంవత్సరాల నుండి భూమి విషయంలో, ఇల్లు స్థలం విషయంలో, నాకు వచ్చే బెనిఫిట్ విషయంలో నన్ను ప్రతి విషయంలో దౌర్జన్యం చేస్తూ నన్ను 2016లో నా ఇంటి నుంచి వెలగొట్టడం జరిగింది. మళ్ళీ 2017లో నేను ఇతరులు కౌలుకిచ్చిన భూమిని వాళ్ళు దౌర్జన్యం చేసి అడ్డం తిరిగి చేసుకోవడం జరిగింది. మళ్ళీ 2018లో కూడా నేను ఇతరులకు నా యొక్క భూమిని చేయకుండా వాళ్ళు చేసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఈ విధంగా నా గోడను కూల్చివేసి మరి నానా విధాలుగా నా యొక్క డబ్బులు కూడా తీసుకొని వాళ్ళు ఇస్తలేదు. ఇట్టి పరిస్థితిలో నేను స్థానిక పెద్దవాళ్ళకు చెప్పుకోవడం జరిగింది. పెద్దవాళ్ళది ఒకటే మాట, మీ పాలివారు మా మాట వినరు, మేము వాళ్ళకు న్యాయం చెప్పలేమని నన్ను ఈ విధంగా చెప్పడము. ఆ తర్వాత నేను పిఎస్కి వెళ్ళడము, పిఎస్ వాళ్ళకు నా యొక్క సమస్యను వివరించడము. పిఎస్ వాళ్ళు ఒకటే మాట, ఇది సివిల్ పంచాయతీ, మీరు కోర్టుకు వెళ్ళాలని నాకు చెప్పడము. కానీ నేటి వరకు పోలీసు వాళ్ళు ఎటువంటి కంప్లైంట్ కానీ ఏది కానీ నాకు చేయలేదు. అంతేకాకుండా మొన్న 2022లో మా అక్కగారు మా ఊరికి వచ్చేసి దొంగతనంగా ఒక 12 గుంటల భూమిని చేసుకొని వెళ్ళినారు. అట్టి విషయంలో నేను పిఎస్ వారికి కంప్లైంట్ ఇచ్చినాను. వాళ్ళు యొక్క కంప్లైంట్ తీసుకోలేదు. ఆ తర్వాత నేను ఎస్పీ గారి త్రూ నేను పంపించినాను. అప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. ఆ తర్వాత నేను ఇప్పుడు కోర్టు ద్వారా కూడా వారికి నోటీస్ పంపించినాను. కానీ నేటి వరకు మా అక్కగారి పైన కానీ మరి ఆ యొక్క ఎంఆర్ఓ గారి పైన కానీ ఎలాంటి కేసు చేయలేదు. అంతేకాకుండా ఇప్పుడు స్థానికంగా వాళ్ళు వచ్చేసి మరి నా కూల్చబడి ఉన్న ప్రహరీ గోడ యొక్క దృశ్యాలు తీసుకున్నాక కూడా మా పాలివాళ్ళ పైన కూడా ఎటువంటి కేసు వేయనందున నేను పెద్దలకు కోరుతున్నాను, దయచేసి నాంపల్లి పిఎస్ నుంచి నాకు తగిన న్యాయం జరిగించాలని కోరుతున్నాను. మరి ఇదే విధంగా ఒకరోజు ఇట్లా ప్లై కార్డ్ పట్టుకొని ఇక్కడ నిల్చున్నప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు తన కారులో వెళ్తూ తన కారు ఆపి నా చేతిలో ఉన్న పేపర్లు తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను అనుకున్నాను మరి గత సాయంత్రం లోపల రేపు పొద్దుగాల్లో నాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాను. కానీ నాకు న్యాయం జరగలేదు. అట్టి పరిస్థితుల్లో ఇంకా 2 సార్లు గౌరవ డిప్యూటీ సీఎం గారిని వెళ్ళి కలవడం జరిగింది. కానీ వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి చర్యనైతే ఇట్టి విషయాలు తీసుకోలేదు. కానీ నాకు ఎస్ఎంఎస్లు అయితే వచ్చినాయి. అయితే దానివల్ల నాకు నా యొక్క సమస్యలు అక్కడ రికార్డ్ అయిపోయినాయి. అంతేకాకుండా నేను మా అమ్మగారు చేస్తున్న ఇల్లీగల్ ఉద్యోగం పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా అమ్మగారు వికారాబాద్ టీబీ హాస్పిటల్లో తోటి ఆయాగా చేయించిన ఉద్యోగం ఇల్లీగల్ అని అక్కడ స్థానికంగా ఉన్న సూపరింటెండెంట్ గారు చలాదేవి మేడం గారికి ప్రతి ఆధారాలతో వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రతి ఆధారాలు కరెక్ట్గా ఉన్నా కూడా మా అమ్మగారితో కుమ్మక్కై సూపరింటెండెంట్ చలాదేవి గారు మా అమ్మగారిపై ఎలాంటి చర్య తీసుకోవట్లేదు. అంటే ఈ విషయాలలో ఇప్పుడు మా అమ్మగారు, మా అక్కగారు, మా తమ్ముడు ఒక దగ్గర ఉంటున్నారు. నేను ఒంటరిగా ఊర్లో ఉండి మా యొక్క పాలివారితో పోరాడుతున్నారు. అయితే వీళ్ళు ముగ్గురు నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళు నాకు రానివ్వకుండా, ఇక్కడ ఊరోళ్ళు నాకు ఊరు నుంచి వచ్చే ఇల్లు స్థలాల విషయంలో, భూమి స్థలాల విషయంలో వచ్చే బెనిఫిట్స్ వీళ్ళు రానివ్వకుండా వాళ్ళు కుమ్మక్కై వాళ్ళు నాకు అన్యాయం చేయకుండా నన్ను అన్యాయానికి బలి చేస్తున్నారు. నేను ఊర్లో ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ అట్టి ఇల్లును కూడా దౌర్జన్యంగా వచ్చేసి అక్కడ ఇల్లు పైన ఆపేసి ఈ నేటి రోజు నా యొక్క ప్రహరీ కూడా కూల్చేయడం జరిగింది. మా పాలివారు అందరూ 12 ఇళ్ళ స్థలాలు 12 రూమ్ల స్థలాలు తీసుకోవడం జరిగింది. కానీ కేవలం నేను 6 రూమ్ల స్థలంలో నేను ఇల్లు కట్టుకున్నాను. అటు తర్వాత ఎటువంటి పంచకాలు జరగలేదు. పంచకాలు జరిగిన తర్వాత నాకు 12 రూమ్ల స్థలం వస్తుందని నేను వేచి చూస్తున్నాను. కానీ అది కూడా నన్ను అడగొద్దని ఈ విధంగా నన్ను నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ నా ఇంటిపైకి వచ్చేసి దౌర్జన్యం చేస్తున్నారు. నేను కొన్ని దృశ్యాలు కూడా మా కెమెరా ద్వారా కూడా తీసుకున్నాను. మీకు కావాలని నేను పంపిస్తాను కూడా. అయితే ఈ విధంగా మా పాలివారు గత 12-13 సంవత్సరాల నుండి మా సొంత అమ్మగారితో కుమ్మక్కై నన్ను నానా విధాలుగా నన్ను సెటిల్ కాకుండా, నన్ను పెళ్లి చేసుకోకుండా నానా విధాలుగా నాకు అన్యాయానికి బలి చేస్తున్నారు. మరి
మా అమ్మగారి విషయంలో నేను అక్కడ స్థానిక పెద్దలకు చెప్పినప్పుడు, స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళది ఒకటే మాట, మీ అమ్మను నరకమని చెప్పారు, మా అమ్మను చంపమని చెప్పారు, మా అమ్మను పొడిచేయమని చెప్పారు, మా అమ్మని కిడ్నాప్ చేయమని చెప్పారు. కానీ మనం అట్లా చేయకుండా నా సొంత తల్లికి నేను బుద్ధి చెప్పాలి కాబట్టి లీగలీ మరి మా అమ్మగారు చేసిన తప్పులను నేను అక్కడ పిఎస్లో కానీ పెద్దలకు నేను వాళ్ళకు కంప్లైంట్ ఇస్తూ మా అమ్మగారికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మా అమ్మగారు నన్ను అక్కడ ఊర్లో ఉండనివ్వకుండా బతకనివ్వనందున ఇప్పుడు ఈరోజు కూడా నేను మళ్ళీ కొంతమంది పెద్దలను కలవడం జరిగింది. మరి ఈరోజు పరిస్థితి ఎట్లా అంటే ఈరోజు మా అమ్మను మా అక్కను నరకమని చెప్తున్నారు, మా అమ్మను మా అక్కను పొడిచేయమని చెప్తున్నారు, మా అమ్మను మా అక్కను కిడ్నాప్ చేయమంటున్నారు, మా అమ్మను మా అక్కను తలగబెట్టమని చెప్తున్నారు. పొడిచేయడానికి, కిడ్నాప్ చేయడానికి, చంపడానికి, తగలబెట్టడానికి ఒక్క 5 నిమిషాల పని మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఈ యొక్క మీడియా ఛానల్ ద్వారా, ఓకే టీవీ ద్వారా సమాజాన్ని కోరుతున్నాను. సమాజంలో తల్లికి మనం మొట్టమొదటి స్థానం ఇస్తాము, అక్కకు చాలా పెద్ద స్థానం ఇస్తాము. ఇట్టి వాళ్ళు చేస్తున్న పనులను సమాజం మరి మా కుటుంబంలో ఉన్న మా అమ్మను మా అక్కను మీరు గుర్తించి మరి వాళ్ళు ఉంటున్న విధానం బట్టి మీరు చూడండి. ఈరోజు కూడా మా నాన్న ఉంటున్న ఊర్లో, మా నాన్న ఏ ఊర్లో ఉండేనో ఆ ఊర్లో కూడా ఇప్పటివరకు మా అమ్మకి ముఖం లేదు. ఏ ఊర్లో మా నాన్న పుట్టిండో, ఏ ఊర్లో నేను ఉంటున్నానో గత 10 సంవత్సరాలుగా ఆ ఊర్లో కూడా ఈ రోజు వరకు మా అమ్మకు ముఖం లేదు. అయినా కూడా తల్లిదండ్రి లేకున్నా కూడా నేను అక్కడ ధైర్యంగా ఉండి మరి నా యొక్క భూమి విషయంలో నా ఇల్లు స్థలం పోరాడుతున్నా కూడా నాకు సహకరించకుండా నాకు విరోధంగా మళ్ళీ మా పాలులతో కుమ్మక్కై మరి ఈ పాలులు అంటే ఎటువంటి వాళ్ళు అంటే అక్కడ ఊర్లో పెద్ద మనుషుల మాట ఎవరి మాట వినరు వాళ్ళు. ఇటువంటి వాళ్ళతో కుమ్మక్కై మరి నానా విధాలుగా నాపై దౌర్జన్యం చేస్తున్నారు. ఇట్టి విషయాల్లో నేను నాంపల్లి పిఎస్ వారికి ఎన్నోసార్లు నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా గత 10 సంవత్సరాల కింద ఎప్పుడైతే అమరాపాలి మేడం గారు, అమరాపాలి కాటం మేడం గారు అక్కడ మాకు సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా మేడం గారికి నా యొక్క సమస్య వివరించడం జరిగింది. మేడం మా అమ్మని నరకమని చెప్తున్నారు, సంపమని చెప్తున్నారు, పొడిచేయమని చెప్తున్నారు, నా యొక్క ఆధారాలన్నీ తీసుకున్నారు మేడం. మరి ఇట్టి పరిస్థితుల్లో దయచేసి మీరు నాకు న్యాయం చేయండి మేడం అని కూడా కోరినా కానీ మేడం గారు సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సమాజం ఆడపిల్లల మాట వింటుంది. ఆడపిల్లల మాట విని ముఖ్యంగా తల్లి నుంచి మనం పోరాడలేము. మనం ఎన్ని చెప్పినా, ఏది చెప్పినా, ఎన్ని ఆధారాలు చూపించినా కానీ సమాజం మనల్ని తప్పు అంటుంది. కానీ ఈరోజు నేను మీ యొక్క మీడియా ఛానల్ ద్వారా మరి ఈ విధంగా మీరు ప్రజావాణి ఓపెన్ కావడము, మరి మీ యొక్క మీడియా ఛానల్ ఇక్కడ రావడము, మరి నా యొక్క సమస్య మీ యొక్క ఛానల్ ద్వారా చెప్పుతూ మరి నేను సమాజంలో ఉన్న ప్రతి ఒక్క అక్కను, ప్రతి ఒక్క తల్లిని అడుగుతున్నాను. మరి మా యొక్క తల్లిని, మా యొక్క అక్కను, మరి మా యొక్క తమ్మును గుర్తించి దయచేసి వీరు చేసిన ప్రతి తప్పుల మీద మరి మా పాలివాళ్ళు చేసిన దౌర్జన్యం మీద మీరు అందరూ గుర్తించి సరైన బుద్ధి చెప్పడానికి నాకు సాయం చేయాలని కోరుతున్నాను. ఈ కుంటూరు ల్యాండ్ బాబు మాది 55 ఎకరాలు ఉంది. 55 ఎకరాలలో మాది అంతా భూ కబ్జా చేశారు, రౌడీజం చేశారు. అక్కడ ఉన్న స్థానికులు, రాజకీయవేత్తలు, బడా నేతలు అందరూ భూమి విలువ పెరిగినప్పటి నుంచి మా భూమి అంతా ఆక్రమించుకున్నారు. 4 సంవత్సరాల నుంచి స్థానికులంతా భూమి దగ్గర రాణిస్తలేరు. ఆ భూమి వద్ద రావాలంటే కూడా భయాంకంతులు చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇచ్చాము. రేవంత్ రెడ్డి గారి వలన మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇందులో ఒక 600 కుటుంబాలు అంతా గరీబోళ్ళు ఉన్నాము. ఇంట్లో పేదవాళ్ళు. ఈ 600 కుటుంబాలు బాగుపడతాయి. లేకుంటే ఇక అందరూ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆడ ల్యాండ్ మీదకి పోతే అంతా భయభ్రాంతులను చేసి ఆ ల్యాండ్ దగ్గర రాణిస్తలేరు. ఇదంతా పట్టా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉందని అన్ని గుడిసెలు వేసుకున్నారు. నానా ఇబ్బంది పెడుతుర్రు. దీంతో మేము ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చినాము. సీఎం గారు వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చి వచ్చినాము. న్యాయం జరగాలని, 600 కుటుంబాలు బాగుపడతాయి. రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలి. న్యాయం చేస్తే ఈ 600 కుటుంబాలు బాగుపడతాయి.